హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. హ్మ్, ఇలా ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి అయితే మార్నింగ్ వ్లాగ్. సో ఇంక ఇక్కడి నుంచి అయితే పిల్లలకి హాలిడేస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈరోజు నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళకి లంచ్ అంతా ప్రిపరేషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయితే అవుతుంది. సో పిల్లలు లేచేలోపు పని అంతా కంప్లీట్ చేసామంటే వాళ్ళని పంపించుకునేటప్పుడు హడావుడి అయితే ఏమీ ఉండదు. సో ఇప్పుడు దాకా ఇంకా మాకు చిన్నపిల్లలు కాబట్టి సో వంట చేత అయితే వండడం వస్తూ ఒక చాట పెట్టింది ఒక చాట నుంచి అయితే తీస్తూ ఉంటారు. సో 5కి అయితే లేచాను కాబట్టి 5కి లేచినా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేసరికి 8 కదండి. టిఫిన్ అని అన్నం అని మళ్ళీ వాళ్ళకి మధ్యలో చాలా బ్రేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదంటారు ఇదంటారు. సో ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యి మళ్ళీ బట్టలు వాష్ చేయాలి కాబట్టి సో చాలా పని అయితే ఉంటుంది. సో ఆ పనిని నేను చేసుకునే పనిని టైం బ్యాలెన్స్ని పిల్లల్ని ఎలా హడావుడి లేకుండా ప్రశాంతంగా పంపించుకునేది అనేది నా టైం టైంని ఎలా సేవ్ చేసుకొని ఎలా టైంకి పనులన్నీ కంప్లీట్ చేస్తానండి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడైతే ఖచ్చితంగా 5:20 అయింది ఇప్పుడైతే టైము. సో ఫస్ట్ నేనేం చేశానంటే ఈ మాకు అంటు కాబట్టి ముగ్గు అయితే ఏం ఇంకా ముందు వాకిలి అయితే చూపించలేదు. ఇంకా ముగ్గు ఏం పెట్టేది లేదు కాబట్టి నేనైతే అట్టయితే వెళ్ళలేదులేండి. అత్తయ్య అయితే ఊడ్చేస్తారు కొద్దిగా మెల్లనే కాబట్టి ఇప్పుడు సందు వైపు కాబట్టి సో ఫస్ట్ అయితే శుభ్రంగా పొయ్యి కాడైతే ఊడ్చుకొని నీళ్ళైతే రాజేశాను. ఈలోపు అయితే నీళ్ళైతే అసలు బయట ఎంత చలిగా ఉందంటే చాలా భయంకరంగా ఉంది చలి. సో బయట చాలా చలిగా ఉంది. సో అందుకని ముందు నీళ్ళైతే కాగపెడదాం, పిల్లలకి కాగితే నాకు కూడా కొంచెం వెచ్చంగా అనేది చలి అనేది తగ్గిద్దని అయితే ఫస్ట్ అయితే నేను పొయ్యి అయితే రాజేశాను. ఇంక నీళ్ళు కాగబెట్టి వంటగదిలోకి వచ్చేసి అంట్లన్నీ బయటేసి ముందు గ్యాస్ స్టవ్ అయితే శుభ్రంగా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. సో గ్యాస్ అనేది శుభ్రంగా క్లీన్ చేసి సో నేను ఇప్పుడనే కదండి ఏదో వీడియోకి పెట్టాలని అయితే కాదు, నేను ఎప్పుడైనా సరే గ్యాస్ అనేది ముందే క్లీన్ అయితే చేసుకుంటాను. నిన్న ఆదివారం కాబట్టి నేను ఆదివారం అయితే గ్యాస్ అయితే క్లీన్ చేయను. మంగళవారం, ఆదివారం, ఫ్రైడే నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేయనండి. ముందు రోజు అయితే క్లీన్ చేసుకుంటాను. సో గ్యాస్ అనేది క్లీన్ చేసుకొని గదులన్నీ శుభ్రంగా ఊడ్చుకున్న తర్వాత వంట అయితే మొదలు పెడతాను. సో అందుకని ముందు గ్యాస్ అయితే క్లీన్ చేశాను. ఇక్కడ గ్యాస్ పొయ్యి దగ్గర అక్కడ షింక్ అదంతా క్లీన్ చేసి అది ఆరేలోపు అంట్లు అయితే కడుగుదామని సో గ్యాస్ స్టవ్ ప్లేట్స్ అన్నీ ఏడే ఉన్నాయి కాబట్టి శుభ్రంగా ముందైతే అంట్లు మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా తెల్లారిందండి అవన్నీ కడిగేసరికి. చూడటానికి కొద్దిగా కనిపిస్తాయి కానీ అవన్నీ వాష్ చేసేసరికి నాకైతే తెల్లారింది. ఇంకా టైం వచ్చేసరికి 6 అలా అవుతున్నట్టుంది. గంట ఇంకా పిల్లలు మెలుకువతో లెగవండి అని కొట్టుకుంటేనే 6కి లెగవండి అని కొట్టుకుంటే 7కి అయితే లేచారు. సో నేను ఈ పని పెట్టుకుంటున్నా కదా, సో ఆయనైతే పిల్లల్ని లేపి బ్రష్ చేపి అని అయితే ఆయనకైతే చెప్తున్నాను. చూసారా తెల్లారిపోయింది. శుభ్రంగా అంట్లన్నీ క్లీన్ చేసేసరికి సో ఇక్కడైతే నేను చట్నీకి అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశల్లోకి. కర్రీ వచ్చేసరికి పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగానే నేను పనులన్నీ స్టార్ట్ చేసే ముందైతే బియ్యం అయితే కడిగి పెట్టుకుంటాను. సో తొందరగా ఉడికిద్దండి. 5 నిమిషాల్లో ఈ పనులన్నీ అయిపోయేలోపు అన్నం అయితే కంప్లీట్ అయిపోద్ది నాకు. సో ఇంకా పిల్లలకి టిఫిన్ అదైతే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చింది. కర్రీ ఇంకా ఇవన్నీ కట్ చేసేది ఏం చూపిలే, నార్మల్గా మనం కట్ చేసుకున్నట్టే. కాకపోతే ఒక టిప్ అయితే చెప్తానండి. బంగాళదుంప చాలామందికి మనకు బాండీల్లో చేసేటప్పుడు అడుగంటుతూ ఉంటుంది. సో అడుగంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది ఒక చుక్క ఎక్స్ట్రా వేసుకొని ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది. లేదంటేనేమో మనం పైన అదే బంగాళదుంప తొక్కు తీస్తాం కదండి. ఇంగ్లీష్లో ఎందుకు తెలుగులోనే ముందు బంగాళదుంప పైన చిక్కు తీసుకుంటాం కదా, చిక్కు తీసుకొని ముక్కలుగా కోసుకొని వాటర్లో వేసుకొని 3 or 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అయితే మనం తాలింపు అయితే పెట్టుకున్న, కాకపోతే సిమ్లో పెట్టకూడదు, మీడియం సైజులో అయితే పెట్టి ఫ్రై చేసుకుంటే అయితే అడుగైతే అంటదు. ఫస్ట్లో అంత వంట అయితే వచ్చేది కాదులండి. అప్పుడైతే బంగాళదుంప అడుగంటి అస్సలకి నాకైతే చేతయ్యే కాదు. సో ఇప్పుడైతే మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటున్నాను. సో ఇంకా పిండి చలికి ఏమోనైతే అస్సలకి ఫర్మెంట్ అయితే అవ్వలేదండి. అస్సలకి పిండి ఇంకా ఎప్పుడు వేసినా మాకైతే 2 days అనేది
పిండి కలిసొచ్చేది. ఈసారి అయితే పిండి అయితే అస్సలు ఫర్మెంట్ అవ్వలేదు. ఎందుకో చలికో ఏమో గానీ. సో, పిల్లలకైతే దోసలైతే వేద్దామని ముందు సాల్ట్ ఏసి అయితే కలిపి పెడదాం. కాసేపు అలా కలిపైతే పక్కన పెట్టేసి ముందు చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. సో, ఈ మధ్య ఏందో చట్నీ దగ్గరికెళ్ళాలంటేనే భయమేస్తుంది. ఎందుకో మరి నా మిక్సీకి ఏమైందో ఏమో గానీ చట్నీ ఏస్తుంటే అంతని చింది పట్టం. నిన్న కూడా వంకాయ కర్రీలోకి గ్రేవీ చేస్తుంటే అంతన కొంచెం టమాటాలు మిక్సీకి వేద్దామని చూసేసరికి ఒక జారేమో పని చేయట్లేదు. మిగతావి చూస్తేనేమో ఏందో చిందిపోతా అంత అస్సలు టైం బాగలేదండి. లేసిన వేళ అలా ఉంది. సో, ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయింది. పిల్లలకైతే ఇది మాకు కారం ఎక్కువేసింది. పిల్లలకైతే కొంచెం ఉప్పు కారాలు అయితే తక్కువేసి తీసాను. వాళ్ళు కారం ఎక్కువ తినలేరండి. సో, మనం ఎంత టైము అనేది ఒకదానిమ్మట ఒకటి కొంచెం కూర్చోకుండాల్సిన ఒక్క అడుగు ముందులేస్తే మన పనులన్నీ కంప్లీట్ అవుతాయి. సో, నాకైతే ఆల్మోస్ట్ పనులన్నీ ఇంకా వంట అయిపోయింది, టిఫిన్ అయిపోయింది కాబట్టి పనంతా అయింది. ఇంక పిల్లల్ని పంపించేసి బట్టలైతే వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మిషన్ ఏమైనా కుట్టుకోవాల్సినవి ఏమైనా అయితే కుట్టుకోవాలి. సో, మీకైతే ఒక ఫ్రాక్ చూపిస్తాను. ఆ ఫ్రాక్ ఎలా ఉందనేది చూడండి. నాది డ్రెస్ మీద చున్నీ అయితే మిగిలింది. కొత్తదేనండి. ఆ చున్నీనైతే మా చిన్న పాపకి గాని ఇద్దరికీ ఒకే సైజు. కొద్దిగా అయితే మా చిన్న పాప బక్కగా ఉంటది కాబట్టి పెద్ద పాపకేసినయి కొంచెం తనకు లూజ్ అవ్వచ్చు. తనకి ఇద్దరికి ఎవరో ఒకళ్ళు వేసుకుంటారులే అన్నట్టు వేస్ట్‌గా బాగునేటివి ఎందుకు ఆ చున్నీననేది ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. సో, చూపిస్తాను వీడియోలో. ఇక్కడైతే తొందరగా వేస్తున్నాను. మనం ఎంత పెందలాలు లేచినా మా పిల్లలైతే విడి రోజుల్లో పెందలాలు లెగుస్తారు. స్కూల్ ఉన్న టైంలో మాత్రం లెగవరు. లేపి ఇసుకొచ్చిద్ది. మీ పిల్లలు కూడా ఇంతేనా? నాకైతే హెడేక్ వస్తుంది. తలకాయ అయితే బాగా నొప్పిగా ఉంది. ఏదైనా పనిని మనం ఆపేసి దాన్ని మొదలుపెట్టామంటే చాన్నాళ్ళు ఆపేసాం ఆ పని. సో, ఇప్పుడు దాన్ని తీసి చేయాలి అంటే తలనొప్పి వస్తుంది నాకు. కానీ బద్ధకించకూడదు. మనం అనుకున్న గమ్యాన్ని చేరాలంటే కొద్దిగా కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా ఇవాళ కష్టపడితేనే రేపు సుఖపడేది అన్నట్టు ఇక్కడైతే దబదబా పనులైతే కంప్లీట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్రతి ఇంట్లో మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. సో, ప్రతి తల్లి పిల్లలకి కడుపు నిండా పెట్టి స్కూల్కి అయితే పంపించాలని చూస్తుంది. కాకపోతే పిల్లలు సరిగా తినరు. మనం పెట్టుకున్నంత అయితే ఉండదు. ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా తినటం అయితే మనం నేర్పించాలి. సో, మా పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. సో, ఇదిగో మా భవిష్య చూడు బాయ్ చెప్తుంది. సో, కొంచెం డల్గా ఉంది. 10 రోజుల తర్వాత స్కూల్కి వెళ్తుంది కాబట్టి బాయ్.